మనకి ఎక్కడైనా ఒక సమస్య పుట్టింది అంటే, దాన్ని మనమే పెంచి పోషిస్తా ఉన్నాం యాక్చువల్‌గా చెప్పాలి అంటే. బికాజ్ ఇక్కడ సొల్యూషన్ అనేది ఏమి ఉండదు. చాలామంది సరే పోలీస్ స్టేషన్‌కెళ్లారు, కేసులు పెట్టారు, మనోభావాలు దెబ్బతిన్నాయన్నారు, ఎఫ్ఐఆర్‌లు నమోదు చేశారు, ఎళ్లి పట్టకరండి అన్నారు. రచ్చ రచ్చ చేశారు ఆఫ్‌కోర్స్. కానీ ఈ రచ్చ వల్ల వాడు కౌంటర్ వీడియోలు చేస్తున్నాడు. నిన్నోడు చేశాడు, మొన్నోడు చేశాడు, రేపు ఇంకొకటి చేస్తాడు, వాడు చేస్తానే ఉంటాడు. అండ్ మళ్ళీ ఏమన్నాడు, మీ 8,00,000 వ్యూస్ వస్తే ఏదో బాగా డబ్బులు వచ్చాయి యూట్యూబ్లో, దాంతో నేను ఏదో కొన్నాను, ఇంకా మీతో ఎలా ఖర్చు పెడతానో చెప్తానని చెప్పేసి ఏదో పిచ్చి వీడియో ఒకటి చేశాడు. పోషిస్తున్నారు మీరు. ఇంకా సింపుల్గా చెప్పాలి అంటే, ఒక మనిషి అవుట్ ఆఫ్ వెళ్ళాడు, బూతులు మాట్లాడుతున్నాడు, వాడిని ఎలాగూ పట్టుకోలేరన్న ధైర్యంతో వాడు ఉంటాడు. వాడు అలా మాట్లాడతాడా, ఇలా మాట్లాడతాడా అని చెప్పేసి మనం చొక్కాలు దించుకొని అరుస్తున్నాం యాక్చువల్గా చెప్పాలి అంటే. వాడు ఏం చేస్తాడో తెలుసా మీకు? ఫస్ట్ ఆఫ్ ఆల్ లుకౌట్ నోటీసులు జారీ చేయాలి. లుకౌట్ నోటీసులు కూడా 1 year దానికి వ్యాలిడిటీ ఉంటుంది. 1 year తర్వాత అది రెన్యువల్ చేసుకోవచ్చు. అంటే మళ్ళీ వీళ్ళు వెళ్ళి మళ్ళీ కంప్లైంట్ ఇచ్చి దాన్ని పొడిగించా ఉండాలి. అదొకటి. దాన్ని ఒకరు సూపర్వైజ్ చేయాలి. నెక్స్ట్ వేరే ఏ దేశంలో ఉన్నాడో వాళ్ళకు ఉత్తరాలు పెట్టి ఇంకేవో చేసి చాలా ప్రాసెస్ చేయాలి. దానికి అంత ఖర్చు కూడా వేస్ట్ చెప్పాలి అంటే. ఎందుకు చెప్పనా, వీడు వస్తాడు, వచ్చిన తర్వాత ఏంటి, కోర్టు చుట్టూ తిరుగుతాడు, లాస్ట్కి తెలియదండి నాకు మతిస్థిమితం లేదు, నేను ఏం మాట్లాడుతున్నానో నాకు తెలియదు, నాకు పిచ్చి అని చెప్పి సర్టిఫికేట్ తెచ్చుకుంటే ఏం చేస్తారు చెప్పండి? ఏం చేయలేరు. అనవసరంగా మనం ఫేమస్ చేస్తున్నాం దరిద్రాన్ని. ఇంకా సింపుల్గా చెప్పాలంటే వీడు నీచం తెలిసిందే, వీడిని ఫాలో అయ్యే వాళ్ళు కూడా అంతే. మీరెవ్వరు వీడిని ఫాలో అయినా మీరు కూడా వీడు ఒకటే, సింపుల్గా చెప్తున్నా అంతే. ఎందుకంటే వీడు చేసేదే దరిద్రం. ఆ దరిద్రాన్ని వెళ్ళి ఎంత బాగా చేశాడో, ఎంత బాగా దరిద్రంగా తీశాడో అని చెప్పి మీరు మళ్ళీ మళ్ళీ చూసి ఎంకరేజ్ చేసి వాడికి వ్యూస్ రాను, వాడికి మళ్ళీ రెవెన్యూ రాను, మీరు పోషించిన దరిద్రమే కదా ఇది. ఈరోజు ఇడున్నాడంటే అన్ని లక్షల సబ్స్క్రైబర్స్ మీరే కదా. మళ్ళీ ఇప్పుడు వాడు సబ్స్క్రైబ్ చేసుకున్నాడు ఎందుకు? వాడు ఏం చెప్తాడో వినడానికి. వాడేమో మీకు అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ యూజ్ చేస్తాడు, దేవుళ్ళని తిడతాడు, పిచ్చి పిచ్చిగా వాగుతాడు, మీరు మళ్ళీ రెచ్చిపోతున్నారు. మీరు ఎందుకు సబ్స్క్రైబ్ అవ్వాలి? వాడి మాటలు వినడానికి ఎందుకు వెళ్ళాలి? వాడు మాట్లాడిన దానికి మళ్ళీ ఎందుకు హర్ట్ అవ్వాలి? అవసరమే ఉంది చెప్పు. సో అండ్ అసలు ఇన్ని రోజులు మనం ఎందుకు చేయలేదు నేను ఈ వీడియో అంటే, బేసిక్ ఇట్లాంటి వాళ్ళ గురించి మాట్లాడుకోవడమే దండగా నాకు తెలుసు కాబట్టి. అయినా సరే సోషల్ మీడియాలో ఇంకా వార్తలు వస్తుంటే నేను ఏం చెప్తున్నానంటే, వాడు సవాల్ విసురుతున్నాడు. నెక్స్ట్ మళ్ళీ ఇప్పుడు చాగంటి గారిని, గరికపాటి గారిని, ఇంకెవరినో ఎవరెవరెవరెవరినో తీసుకొని టార్గెట్ చేస్తా, ఏ యూట్యూబర్కి ఎక్కువ సబ్స్క్రిప్షన్ ఉంటే వాళ్ళకి రిప్లైలు ఇస్తా, ఆట ఆడుకుంటున్నాడు. వాడు ఎట్లా ఉంది బయట దేశంలో, వాడు పిచ్చోడు, వెర్రోడు, మనిషే కాదు. ఇంకా చెప్పాలంటే వాడు అక్కడ ఆత్మహత్య చేసుకున్నా అడిగేవాడు లేడు. నిజం. ఇప్పుడు థాయిలాండ్ హోటల్లో ఉన్నాడు ఫర్ ఎగ్జాంపుల్, బాగా తాగి జీవితం మీద విరక్తి కలిగా నేను ఎందుకు బతుకుతున్నాను అని అనిపించింది అనుకో, అక్కడే చావచ్చు వాడు, కష్టమే ఉంది. దరిద్రం పోయింది. అసలు మనం మాట్లాడొద్దు. ఒక మనిషి వచ్చాడు, మీరు ఎందుకు మనోభావాలు దెబ్బతింటున్నారు? ఇంకా సింపుల్ చెప్పాలి అంటే, హిందూ దేవుళ్ళ గురించి వాడు మాట్లాడాడు. వాగినోడు ఎవడు? వాడు ఒక టెర్రరిస్ట్, ఒక ఉగ్రవాది, వాడి జాబే అది. ఇంకా చెప్పాలి అంటే వాడు బేసిక్ వాడు తెలుగోడనో ఇండియన్ అనో అనుకొని మీరు అనవసరంగా ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. వాడి జాబే అది. పిచ్చోడు, వెర్రోడు, అది మనిషే కాదు. ఇంకా చెప్పాలి అంటే ఒక మనిషి కానీ వింత జీవి కూడా మాట్లాడిన దానికి మీరు ఎందుకు హర్ట్ అవుతున్నారు? అవసరం ఏముంది? అంతే. వాడు నీచమే మాట్లాడుతుంది. నీచమే మాట్లాడుతున్నాడు, మాట్లాడుతూనే ఉన్నాడు, మాట్లాడతాడు కూడా. ఇంకా చెప్పాలి అంటే అవసరం ఏంటి? మీరు ఎవ్వడు రియాక్ట్ అవ్వకండి, వద్దు. మన మనసులో మన దేవుళ్ళ గురించి మనకి ఏముందో మనకు తెలుసు. ఆల్మోస్ట్ చక్కగా పూజించుకుంటాం. వాళ్ళ చరిత్రలు తెలుసు. రామాయణాలు, మహాభారతాలు, భాగవతాలు అన్నీ చదివాము, విన్నాము. ఇప్పటికీ రకరకాల సిరీస్లలోనో ఇంకా దేంట్లోనో ఎప్పుడైనా యూట్యూబ్లో వస్తుంటే చూస్తూ ఉంటాం. ఇట్లా ఎవరైనా ప్రవచనకర్తలు అప్పుడప్పుడు ఏదైనా మంచి మంచి కథలు చెప్తుంటే వింటూనే ఉంటాం. ఇంటికి కూడా పిలుచుకొని మనం పూజలు చేయించుకున్నప్పుడు కథలు వింటూనే ఉన్నాం. పిల్లలకి నేర్పిస్తూనే ఉన్నాం, పిల్లలు నేర్చుకుంటున్నారు. బాగున్నాం. గుళ్ళకి గోపురాలకి వెళ్తున్నాం, చక్కగా పూజ చేసుకుంటున్నాం, పూలు, కొబ్బరికాయలు, అగరబత్తులు అన్నీ పట్టుకెళ్తాం. వీఆర్ వెరీ హ్యాపీ. ఎవడో ఒక అడ్రస్ లేనోడు, అసలు అడ్రస్సే లేనోడు, ఇంకా సింపుల్ చెప్పండి, వీడికి ఒక అడ్రస్ లేదు, ఈడెవడో వాడికే అనవసరం, వాడి పుట్టుక వాడికే అనవసరం. కొంతమంది చెడబుట్టాడు అంటారు, కొంతమంది చెడే పుడతారు. ఇలాంటి వాళ్ళు
ఇట్లాంటి వాళ్ళ గురించి కూడా మనం మన మనోభావాలని హర్ట్ చేసుకోవడం అక్కర్లేదు, అవసరం లేదు, అసలు పట్టించుకోకండి. సింపుల్గా చెప్పాలంటే వాడు నీచం, మాట్లాడింది కూడా నీచమే, అంతే. సో నెక్స్ట్ స్టాప్ దీస్ డిబేట్స్. వేరే వేరే ఛానల్స్లో ఇంకా 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 వీడు అట్లా అన్నాడు ఇట్లా, ఎవడు వాడు చెప్పు. మనం ప్రపంచంలో వాళ్ళందరూ ఎన్ని రకాలు మాట్లాడుతున్నా పట్టించుకుంటున్నాం, వీడినే ఎందుకు పట్టించుకోవాలి? బికాజ్ ఆ దరిద్రుడు కొంచెం ఎక్కువ సబ్స్క్రైబర్స్ ఉండి ఈ వీడు పెట్టే వీడియోలు కొంతమంది రీచ్ అవుతున్నాయి. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ నీచాన్ని ఫాలో అయ్యే వాళ్ళు కూడా నీచులే ఉంటారు. వాళ్ళకి వీడు చెప్పేది అంటే వీడిని ఇష్టపడేగా సబ్స్క్రైబ్ చేసుకున్నారు. ఆ 18 లక్షల మంది, ఆ 13 లక్షల మంది కూడా పొల్యూట్ అయ్యే అవకాశం ఉంది. దేవుళ్ళ పైన కావచ్చు, మతాల పైన కావచ్చు, కులాల పైన కావచ్చు, ప్రాంతాల పైన కావచ్చు, ఇంకేదైనా నేర్చుకుంటారు వాళ్ళు. అందులో మైనర్లు ఉంటారు, మేజర్లు ఉంటారు, ముసలోళ్ళు ఉంటారు, వీళ్ళలాగా పిచ్చెక్కిన వాళ్ళు ఉంటారు. డిపెండ్స్, అంటే ఇష్టపడేగా సబ్స్క్రైబ్ చేస్తున్నారు. సో వాళ్ళు చెడిపోయే అవకాశం ఉంది. అంటే ఒక టెర్రరిస్ట్ 17 లక్షల మంది 13 లక్షల మందిని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాడు, రెచ్చగొడుతున్నాడు, అండ్ వాళ్ళని పొల్యూట్ చేస్తున్నాడు అని అంటుంటే వీడు ఒక ఉగ్రవాది. ఇంకా సింపుల్గా చెప్పాలంటే దేశానికి ఎందుకు పనికిరాడు, వాడు కూడా ఎందుకు పనికిరాడు. జస్ట్ వీడి వల్ల ఈ టూరిజం ఏరియాలకు రెవెన్యూ వస్తుంది అంతే. వెళ్ళి హోటల్ రూమ్లో ఉన్నందుకు, అక్కడ ఏదో చెత్త చెదారం తిన్నందుకు, అంతే. ఎంత ఆ ఫోన్ వాడినందుకు, దాన్ని రీఛార్జ్ చేసినందుకు, దట్స్ ఆల్. వీడి వల్ల దేశానికి ఉపయోగం లేదు, వీడి వల్ల వాడికి ఉపయోగం లేదు, ఎవరికి ఉపయోగం లేదు. ఒక ఉపయోగం లేని నిరుపయోగ వస్తువు గురించి, ఒక ఉపయోగం లేని నిరుపయోగ జీవి గురించి మనం పనిగట్టుకొని మాట్లాడుతున్నాం. సో బెటర్ స్టాప్ ఇట్. మీరు వైరల్ చేస్తున్నంతకాలం ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు నేను మాట్లాడిన వీడియో కూడా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఇష్యూ తెలియనోడు ఎవడో చూస్తాడు పాపం, చూసిన తర్వాత ఏంటిది అని మళ్ళీ ఎతుకుతాడు. అప్పుడు మళ్ళీ వీడు చెప్పిన చెత్త అంతా వింటాడు. వాడు ఇంకా డిలీట్ చేయాల, అందులోనే పెట్టుకున్నాడు, ఎందుకు మళ్ళీ వినడం? సో బెటర్ మనం దీన్ని అదే అంటే ఎక్కువ రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా వైరల్ చేయకుండా ఉంటే ఇట్ విల్ గో. అంటే ఈడు కలిసినట్టే బూడిదలో కలిసిపోతుంది, అంతే. అంత మించి ఇంకేం లేదు. వీడు మాట్లాడిన దాన్ని మనం హట్టవాల్సిన అవసరం, ఈడవడో ఏదో వాగినందుకు మన దేవుళ్ళు, మన సంస్కృతులు ఎందుకు పాడవుతాయి? అండ్ నెక్స్ట్ ఆడపిల్లల గురించి మాట్లాడాడు, ఇండియాలో ఎక్కువ రేపులు అవుతాయి, అది అవుతాయి, ఇది అవుతాయి. పిచ్చి అని కూడా అనకూడదు. పిచ్చి అన్నా కూడా మానసిక రోగులను అవమానించినట్టు ఉంటుంది. ఇదేందో ఇదొక వింత, దీన్ని జీవి అని కూడా అనలేము. ఎందుకంటే జీవరాశులన్నీ సిగ్గుతో తలదించుకుంటాయి. ఇంకా చెప్పాలంటే చెట్లైనా, మొక్కలైనా, పురుగులైనా, ఏవైనా సరే. సో వాట్ ఎవర్, బెటర్ స్టాప్ దిస్ ఇష్యూ హియర్. ఎంత ఇనఫ్, అంతే. వాగని వదిలేయండి, విని పట్టించుకోకండి, అసలు వినకండి, ఎందుకు అవసరమే ఉంది. థ్యాంక్ యూ సో మచ్.